ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని దిక్కుమాలిన పార్టీ ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆయన అసెంబ్లీకి రాడు, ఈ ఎన్నికల్లో పోటీ చేయడు. ఇక మునగాడు అంటాడు ఉప ఎన్నికలు వస్తే మా తడాక చూపిస్తామని. ఉన్న ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని మీ బోడి పార్టీ బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో ఏందో చేస్తారంట. పార్టీ మారినోళ్ళ గురించి ఉప ఎన్నికలు వస్తే అందులో మేము గెలుస్తామని 10 ఏళ్లు 29 మంది ఎమ్మెల్యేలను 20 మంది ఎమ్మెల్సీలను 4-5 ఎంపీలను తీసుకున్నాడు చంద్రశేఖరరావు. అవునా? ఉప ఎన్నికలు ఒకటే వచ్చినాయా? మరి ఆ 10 ఏళ్లలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లకెళ్ళి వస్తాయి? అప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, అప్పుడు గవే కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, ఇప్పుడు గవే కోర్టులు. ఎట్లు ఉప ఎన్నికలు వస్తాయి నాకు చెప్పురా అని అడుగుతున్నా. అప్పుడు ఉప ఎన్నికలు రానంటే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయట. ఆయన అందులో చూపిస్తాడట. వెనకడికి కూడా కూర్చున్న రాయి తీయలేదట, కానీ ఏట్ల పోయి మునిగి పెద్ద బండరాయి తీస్తానికి పొంకనాలు కూర్చుందంట వెనకట్టుకోవడం. ఇవాళ కేసీఆర్ మాటలు గట్టనే ఉన్నాయి. ఉప ఎన్నికలు వస్తున్నాయి, సిద్ధంగా ఉండరు, మనం గెలుస్తున్నామని. ఉద్దర మాటలు వద్దు, ఉద్దర గప్పాలు వద్దు. నీది గతమే, నీకు భవిష్యత్తు లేదు.